వెల్కమ్ టు ఫిల్మ్ ప్రెడిక్టర్ అండి. ఇవాళ వచ్చేసి 'వస్తాద్ భగత్ సింగ్' సినిమా చూడడం అయితే జరిగింది. డైరెక్టర్ బై హరిశంకర్ గారు అండ్ ఇందులో హీరో వచ్చేసి మన పవన్ కళ్యాణ్ గారు. సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే ఈజ్ ఓన్లీ ఫ్యాన్ బేస్ మూవీ భయ్యా అంతే. అండ్ మిగతా వాళ్ళకి అంత పెద్దగా ఎక్కకపోవచ్చు. నాకైతే ఈజ్ వన్ టైమ్ వాచబుల్ అని చెప్తాను. అండ్ ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చేసి మన విలన్ అయితే ఉంటాడు కదా! విలన్ అయితే మనకి బాగా రాజకీయంలో ఎదగాలనుకుంటాడు. బట్ అర్ధదారిలో గట్టా తొక్కేసి వెళ్తాడనమాట. అండ్ ఒక్కరోజు అనుకోకుండా మన 'వస్తాద్ భగత్ సింగ్' అయితే తగులుతాడు. తగిలిన తర్వాత మన విలన్ లైఫ్ ఎలా చేంజ్ అయ్యింది అనేది పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ మన థియేటర్‌లో చూసి తెలుసుకోవాలి. అండ్ ఇదొచ్చేసి ఒక రెగ్యులర్ కమర్షియల్ స్టోరీయే. అండ్ మనం ఎప్పుడో పాతకాలం సినిమాస్ చూసాం. బట్ ఈ స్టోరీ మనకు తెలుసు రెగ్యులర్ కమర్షియల్ స్టోరీ అనేసి. బట్ ఎలా తీశారనేసి మనకు కొద్దిగా ఒపీనియన్ అయితే ఉంటది. అండ్ ఈ మూవీ వచ్చేసి పర్టిక్యులర్‌గా ఫస్ట్ హాఫ్ చూసుకుంటే ఈజ్ ఓకేష్ అనిపించింది నాకు. పర్లేదు బానే ఉంది. ఏదో క్రియేట్ చేశారు. అండ్ ఏదో చూడొచ్చు అన్నట్టు నాకు కొద్దిగా క్యూరియాసిటీ బిల్డ్ చేశారు. అండ్ సెకండ్ హాఫ్ కూడా కొద్దిగా ఏదో ఉంటదిరా, ఏదో సర్ప్రైజ్ ఉంటదిరా అన్నట్టు నాకు అనిపించింది. అండ్ మధ్యలో ఒక ట్విస్ట్ పెట్టారు. బట్ పెద్దగా ఏం అనిపించలేదు. అండ్ మెయిన్ వచ్చేసి సినిమాలో మాత్రం మన పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. పవన్ కళ్యాణ్ గారి స్వాగ్ గాని, పవన్ కళ్యాణ్ గారి లుక్స్ గాని అండ్ మెయిన్ ఇందులో మేజర్ హైలైట్ ఏంటంటే డైలాగ్స్ భయ్. ఒక్కొక్క డైలాగు ఒక్కొక్క డైమండ్ అనమాట. అంత బాగుంటది. ఇంకా స్క్రీన్‌పై కట్ట తీసుంటే ఈ డైలాగుల వల్ల సినిమా ఎక్కడికో వెళ్ళిపోవద్దును అన్నట్టు నాకు కొన్ని సీన్స్‌లోనే అయితే నాకు అనిపించింది. అండ్ మెయిన్ ఈ మూవీకి బిగ్గెస్ట్ మైనస్ బీజీఎం భయ్యా మామూలుగా కాదు. అండ్ ఫస్ట్ టైమ్ విన్నప్పుడు బీజీఎం బాగుందిరా అన్నట్టు నాకు అనిపించింది. బట్ సినిమా అంతా చూసిన తర్వాత బీజీఎం ఏంట్రా ఇంతలా ఉడుకుంది అన్నట్టు నాకు అనిపించిందనమాట. అంటే ఎప్పుడు చూసినా డబా 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 సౌండ్ తప్ప అంత పెద్ద ఇంపాక్ట్ అయితే కలగలేదనమాట. అంటే ఫస్ట్ నుంచి మన తమన్ గారు పెట్టుకొని ఉండుంటే అది వేరే గిద్దని బీజం. బట్ మనకు 10 రోజులు ఒక 15 రోజులు ముందున పెట్టుకోవడం వల్ల తమన్ గారు కూడా సినిమా ఎలా కొట్టాలో తెలియక అలా కొట్టేశారనమాట. కాకపోతే సినిమా అక్కడ మనకి వేరేగా ప్లే అవుతది. బట్ బీజం కూడా వేరే విధంగా ప్లే అవుతది. దానివల్ల మనకు కొద్దిగా కాంబినేషన్ సెట్ అవ్వదు. అండ్ ఇంకోటి ఏంటంటే అలా వెళ్తున్న కొద్ది కొద్దిగా లౌడ్ బీజం అన్నట్టు మనకు అనిపిస్తూ ఉంటది. అండ్ ఇంటర్వెల్‌కి వచ్చే సీన్‌కి పర్లేదురా ఏదో బాగానే ఎంజాయ్ చేశారురా. సెకండ్ హాఫ్ చూడాలి ఎలా తీస్తారో అన్నట్టు మనకు అనిపిస్తది. బట్ సెకండ్ హాఫ్ చూసిన తర్వాత నేనైతే అసలు సాటిస్ఫాక్షన్ అయితే అస్సలు అవ్వలేదు భయ్యా. ఎందుకంటే ఫస్ట్ హాఫ్‌లో కొద్దిగా మాదిరిగా కొద్దిగా కావాల్సిన కమర్షియల్ సీన్స్ కరెక్ట్‌గా ప్యాక్ చేసుకొని పెట్టుకున్నారు. బట్ సెకండ్ హాఫ్‌కి ఏంటంటే ఫుల్ లాగు అండ్ మెయిన్ వచ్చేసి కొన్ని కొన్ని సీన్స్ అవసరం లేదురా బాబు అన్నట్టు మనకు అనిపిస్తది. బట్ అయినా కూడా అది పెడతారు. అండ్ మెయిన్ శ్రీలీల అండ్ రాశికర్ణ వీళ్ళిద్దరిని ఇంకా కొద్దిగా యుటిలైజ్ చేసుకోవచ్చు అన్నట్టు నాకు అనిపించింది సినిమా చూసిన తర్వాత. ఎందుకు ఏదో పెట్టాలని పెట్టేసి వదిలేసారు అన్నట్టు నాకు అనిపించింది. మిగతా అనదర్ క్యారెక్టర్స్ కూడా ఈజ్ ఓకేష్ అంటే ఆళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళు చేసేసారు తప్ప అండ్ సినిమాకి అంత పెద్దగా ఇంపాక్ట్ అయితే ఎవరు కలిగించలేదు. అండ్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారే భయ్యా. ఇంకేమీ లేదు అందులో చూడడానికి. అండ్ మెయిన్ వచ్చేసి ఇందులో కూడా విలన్ క్యారెక్టర్ అనేది కొద్దిగా బాగానే ఇచ్చుకున్నారు. అంటే కొద్దిగా గంభీరంగా అంటే సూపర్‌గా అనిపిస్తదనమాట. పర్లేదు విలన్ క్యారెక్టర్ అంటే పర్లేదు బాగానే ఇచ్చారు అన్నట్టు మనకు అనిపిస్తది. బట్ ఇంటర్వ్యూలో అయిపోయిన తర్వాత అతని క్యారెక్టర్ కూడా ఏదో కొద్దిగా డ్రాప్ అయినట్టుందిరా అన్నట్టు మనకు అనిపిస్తది. అంతే తప్ప ఇంకా అంతగా ఏం అనిపించదు. అండ్ ఫైట్స్ అయితే ఒక 2, 3 ఫైట్ సీన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. క్లైమాక్స్ ఫైట్ సీన్ కానీ, ఎంట్రీ ఫైట్ సీన్ గాని అండ్ కొన్ని కొన్ని సీన్స్ అయితే పర్లేదు బానే అనిపించారా, బానే అనిపించేది ఈ ఫైట్ సీన్ బానే ఉందిరా అన్నట్టు నాకు అనిపించింది. విజువల్ వేసుకోవచ్చు కొన్ని కొన్ని ఫైట్ సీన్స్‌కి. అండ్ ఫ్యాన్స్ అయితే మంచి ఎంజాయ్ చేస్తారనమాట ఫైట్ సీన్స్‌కి. అండ్ సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ మెయిన్ వచ్చేసి అందులో డాన్స్ అయితే ఎర్రగా తీసేసారని చెప్పొచ్చు మన పవన్ కళ్యాణ్ గారు. అండ్ మెయిన్ వచ్చేసి దేకలేంగే సాలా ఆ సాంగ్ అయితే స్టెప్స్ ఉంటాయి భయ్యా మామూలుగా కాదు. ఖచ్చితంగా ఫ్యాన్స్ అయితే ఎళ్తే మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఆ స్టెప్స్ గాని, ఆ సాంగ్ వచ్చే బీట్ గాని, ఆ సాంగే కాదు ఒక 2, 3 సాంగ్స్ పర్లేదురా బానే అనిపించారు. సాంగ్స్ స్టెప్స్ కూడా బాగా ఇచ్చారు అన్నట్టు మనకు అనిపించింది. కాకపోతే సినిమా స్క్రీన్ ప్లే కానీ కరెక్ట్‌గా తీసుకెళ్ళుంటే అండ్ మెయిన్ వచ్చేసి బీజం కరెక్ట్‌గా వాడుంటే, హీరోయిన్స్ కరెక్ట్‌గా వాడుంటే అండ్ పక్కన క్యారెక్టర్స్ కరెక్ట్‌గా వాడుంటే, ఆ స్టోరీని కొద్దిగా చేంజ్ చేసుంటే, సెకండ్ హాఫ్‌ని కొద్దిగా ఇంప్రూవ్ చేసుంటే, ఈ సినిమా ఖచ్చితంగా ఉగాదికి మాత్రం స్పెషల్ మూవీ అవుతుంది భయ్యా. బట్ అవి చాలా ఫ్లాస్ ఉండడం వల్ల కొద్దిగా మనకి అటు ఇటు కొద్దిగా తేడా ఒడిసింది. అండ్ ఇందులో మాత్రం పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే ఒక లుక్ అయితే ఏసొచ్చు సినిమా. ఎందుకంటే అతని డైలాగ్స్ గాని, అతని స్వాగ్ గాని చాలా రోజులైంది ఇలా చూసి అనిపించింది నాకు. పోలీస్ గెటప్‌లో చాలా సినిమాస్ చూసాం. బట్ ఇది ఒక డిఫరెంట్‌గా ఉన్నది. పర్లేదు అన్నట్టు నాకు అనిపించింది. అంటే ఎన్ని సార్లు మన పవన్ కళ్యాణ్ గారిని పోలీస్ గెటప్‌లో చూసినా మనకి పెద్దగా ఏం అనిపించదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి లుక్స్ అలాంటివి. పోలీస్ డ్రెస్‌లో అయితే అతనైతే ఫుల్‌గా భలే నొప్పుతారు. అండ్ ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే ఒక లుక్ అయితే ఏసేయండి. అండ్ ఈ మూవీకి మేము ఇచ్చేసే రేటింగ్ ఒక 5కి 2.5 అయితే ఇస్తున్నాం. ఇంకా ఎవరైతే చూడలేదు ఎళ్లి థియేటర్‌లో అయితే ఎళ్లి చూసేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం ఆన్‌లో పెట్టుకోండి.